నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఇక మీదట మాత్రం అలాంటి తప్పు చెయ్యను అనే విధంగా సురేఖ వాణి కూతురు సుప్రీత మాత్రం తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని మాత్రం పోస్ట్ చేసింది. సో అది కూడా చాలా మంది కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అసలు దేనికోసం చెప్పిందా? ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ అనేటివి ఎక్కువైపోయాయి అనమాట. సోషల్ మీడియాలో ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కూడా విచిత్రమైన దానికంటూ ఒక స్క్రిప్ట్ రాసుకొని దానికంటూ ఒక వీడియో అంతా క్రియేట్ చేసి అందులో నేను ఇంత మనీ సంపాదిస్తున్నాను, నెలకి నాకు ఇంత వస్తుంది, 500 పెడితే 5,000 వచ్చాయి, 5 లక్షలు పెడితే 10 లక్షలు వచ్చాయని ఇలా చెప్పుకుంటూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కువైందనమాట. రోజు రోజుకి ఇక్కడ ఏంటంటే యువతకి జాబులు లేని సమస్యతో ఇదేంటంటే అరే 100 రూపాయలకు 200 వస్తాయంట, 100 రూపాయలకు 1000 రూపాయలు వస్తాయంట అన్న ఆశతోని అత్యాశకి ఎక్కువై చాలామంది బెట్టింగ్ యాప్స్లలో అప్పులు చేసి మరి బెట్టింగ్ యాప్స్లలో పెట్టి మోసపోయి చనిపోయిన స్టేజ్ వరకు కూడా వెళ్ళారు. అయితే దానికి సంబంధించి హోలీ సందర్భంగా చాలామంది సినీ రంగానికి సంబంధించి అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా సురేఖ వాణి అది హీరోయిన్గా అదేవిధంగా చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్పట్లో తను మంచి స్టార్డమ్ సంపాదించుకున్న హీరోయిన్, మరి ఆమె మాత్రం తను బయటకు వచ్చి ఇలాంటివన్నీ తప్పులు చేయకండి అంటూ అటు సజ్జలను కూడా దానికి సంబంధించి ట్యాగ్ చేస్తూ ఆ వీడియో అయితే పోస్ట్ చేయడం. ఇక దాని తర్వాత తన కూతురు సుప్రీత అయితే ఓ పోస్ట్ పెట్టింది. అందులో మాత్రం నన్ను క్షమించండి, నేను ఒకానొక సందర్భంలో నేను కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాను, ఇప్పటి నుంచి నేను అలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయను. మీరు కూడా ఇన్ కేస్ ఎవరైనా అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండండి, వాళ్ళని అన్ఫాలో చేసేయండి అనే విధంగా కూడా చెప్పుకొస్తున్నాను. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటికీ పునాది స్టార్ట్ చేసింది మాత్రం ఒకానొక సందర్భంలో హర్ష సాయి కానివ్వండి, విఆర్ రాజా ఫ్యాక్స్ అని ఉంటుంది, అదే కాకుండా నా అన్వేషణ అనేటైనా అప్పట్లో ఆయన చెప్పారు కానీ వెరీ రేర్ కేసెస్లో బయటకు వచ్చింది. అట్లా ఈ పేర్లని చాలా తక్కువ కానీ ఇంకా ఎన్నెన్నో పేర్లు ఉంటాయి అనమాట. అంతెందుకు ఇన్ఫ్లుయెన్సర్స్లలో చాలామంది ప్రేమలత అనే అమ్మాయి, అదేవిధంగా నందూస్ అనేది ఉంటుంది, అదొకటి చిన్నదే మా దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యాప్స్ పేర్లు కూడా ఏంటి అంటే సోషల్ మీడియాలో బాగా విని సరే ఒకరు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా అనుకుంటే ప్రతి 10 మందిలో 9 మంది పక్కా దాన్ని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసిందే కాకుండా ఇన్ కేస్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని అడిగితే నేను చేస్తా, నాకు మనీ వస్తున్నాయి, వాళ్ళ తప్ప రైట్ అని తెలుసుకొని కదా వాళ్ళు ముందుకెళ్ళాలి అంటూ అట్లా మాట్లాడదాం. సో వాళ్ళే ప్లేట్ తిప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మీకు కనిపిస్తారో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మేము తొందరలో యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇప్పటికీ ఒక 2-3 పైన యాక్షన్ కూడా తీసుకున్నారు. సో అందుకోసం అని చెప్పేసి అందరూ కూడా క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా యూట్యూబ్లలో నేను ఇప్పటి నుంచి అలాంటి వీడియోస్ పెట్టను అనుకుంటూ చెప్పుకొస్తున్నాను. సో ఎంత కాదన్నా కూడా 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇండియా మొత్తంలో ఈ యాప్స్ అన్నిటినీ కూడా బ్యాన్ చేసేస్తే, అంటే ఇవి నార్మల్గానే కాకుండా ఇన్స్టాగ్రామ్లో వట్టిగా స్క్రోల్ చేస్తుంటే కూడా ఏదో ఒక నార్మల్ వీడియో వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన యాప్ వస్తుంది. అలాంటివన్నీ కూడా గవర్నమెంట్ కొంచెం అన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే ఇలాంటి ఏదైతే చనిపోవడాలు కానివ్వండి, సూసైడ్ వరకు వెళ్ళడం ఇలాంటివన్నీ ఆగుతాయి. అదే కాకుండా పేరెంట్స్ కూడా బర్డెన్ తగ్గుతుంది. దాని బదులు కొంచెం ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి ఏంటి, అదే కాకుండా ఏదైనా జాబ్ అప్లికేషన్స్ ఉంటే అలాంటివి చెప్పే పనులు చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దానికి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా మీకు ఉంటుంది. అందుకే ఆ పేరు అనేది మీకు వచ్చింది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అనే దానికి జస్టిస్ చేస్తే బాగుంటుందని అందరూ కూడా అనుకుంటారు. సో చూద్దాం, మరి సుప్రీత బయటకు వచ్చి చెప్పింది, సురేఖ వాణి చెప్పారు, అదే కాకుండా ఇంకొంతమంది యూట్యూబర్స్ కూడా చెప్పడం జరిగింది, అలా చాలామంది చెప్పారు. సో చూద్దాం ఇప్పటికైనా ఆపుతారా లేకపోతే మళ్ళీ అది కుక్కతో ఒక వంకర అన్నట్టు అదే కంటిన్యూ చేస్తారా.